ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అనే ఆయన చనిపోయిండు. దాని గురించి భారతదేశంలో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో అసలు ఏమైంది అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. అసలు ఈ ఖమేనీ ఏంటో తెలియడం కోసం ఒకసారి ఈ వీడియో చూడండి. و یک قسم حیوان خلق کرده و اون زنها و خانمها هستن. اینا عین گاو و گوسفند هستن، حیوان هستن، ولکن و خدا خلقشون کرده برای చూసిరు కదా, ఈ ఖమేనీ నాయకత్వంలో ఆడవాళ్ళని బర్రెలతో గొర్రెలతో పోల్చడం అండ్ ఆడవాళ్ళంటే కేవలం మగవాళ్లకు పనిచేయడానికి ఉన్నటువంటి బానిసలు అండ్ పిల్లలు కనడానికి ఉన్నటువంటి యంత్రాలు. ఇది ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ లో ఉన్నటువంటి మైండ్ సెట్. అండ్ దీని తర్వాత కొన్ని ఫోటోలు వేస్తాం, వీడియోలు వేస్తాం, అవి కూడా చూస్తూ ఉండండి. అందులో ఏంటంటే ఇరాన్ లో చాలా మంది ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఆ ఖమేనీ ఫోటోలు భూమి మీద వేసి తొక్కడము, ఖమేనీ ఫోటోని తగలబెట్టడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేసిర్రంటే చెప్తా కొన్ని పాలసీలు. వీడు ఒక 36 సంవత్సరాలు పరిపాలిస్తే లేటెస్ట్ గా ఒక మ్యారేజ్ పాలసీ ఏంటంటే 18 సంవత్సరాలు ఉంటే దానికి కేవలం 9 సంవత్సరాలు చేసిన, అంటే ఒక ఆడపిల్లకు 9 సంవత్సరాలు వస్తే ఆడపిల్లని పెళ్లి చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు, ఆడపిల్లలు ఖచ్చితంగా హిజాబ్ వేసుకుంటేనే బయటికి రావాలి, ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కాస్మెటిక్స్ వాడొద్దు, ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవద్దు, ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడొద్దు, అండ్ ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి. ఇది ఖమేనీ యొక్క మైండ్ సెట్. ఈ విధంగానే ఖమేనీ ఇరాన్ ను 36 సంవత్సరాలు పరిపాలించిండు. ఇక్కడ బాధపడాల్సింది, సిగ్గుపడాల్సింది ఏంటంటే అట్లాంటి వాడి కోసం భారతదేశంలో నిరసనలు, ఏడుపులు, పెడబొబ్బలు, క్యాండిల్ ర్యాలీలు. ఇక్కడ ఆలోచించాల్సింది, సిగ్గుపడాల్సింది ఏంటంటే అట్లాంటి ఖమేనీనో ఆర్ కమీనేనో వాడి కోసము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కేరళ, కర్ణాటక వరకు నిరసనలు, పెడబొప్పలు, ఏడుపులు, క్యాండిల్ ర్యాలీలు. అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే ఆ ఖమేనీ చచ్చిపోతే ఇరాన్ లో 7 రోజులు సంతాప దినాలు, 40 రోజులు బంద్ అయితే ఇక్కడ భారతదేశంలో కూడా కొన్ని ప్లేసుల్లో 3 రోజులు బంద్, కొన్ని ఊర్లకు ఊర్లు, 7 రోజులు సంతాప దినాలు. వీడేమన్నా మన అంటే వీడికి భారతదేశం ఏమైనా అత్తగారిల్లా, అమ్మగారిల్లా? వీడి గురించి ఎందుకు మనం ఊర్లు బంద్ చేసుకోవాలనేది నాకు అర్థం కాలేదు. ఈ స్థాయిలో సంఘీభావం తెలిపే వీళ్ళు, కన్నీరు గార్చే వీళ్ళు, నిరసన తెలిపే వీళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించేటటువంటి ఆర్మీ సైనికులు పుల్వామాలో చచ్చిపోతే మాత్రం కనీస సంఘీభావం తెలపలేదు. ఒకటి. రెండవది, ఇలా పహల్గాంలో తోటి భారతీయులు చచ్చిపోతే కూడా వీళ్ళు ఎక్కడ కూడా మానవత్వాన్ని ప్రకటించలేదు. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ దేశ ప్రధానులు చచ్చిపోతే కూడా వీళ్ళు ఎన్నడూ బాధపడలేదు. ఈ దేశం తిండి తింటారు, ఈ దేశం గాలి పీలుస్తారు, ఇలా ఈ దేశంలో బ్రతుకుతున్నారు. ఈ దేశ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ వీళ్ళ కోసం పనిచేస్తుంది కదా, ఆ కాంగ్రెస్ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ చచ్చిపోతే, జవహర్లాల్ నెహ్రూ చచ్చిపోతే కూడా వీళ్ళు కన్నీరు గార్చలేదు. అండ్ చివరగా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళని చూసి ఇలా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇలా మన హిందువులు బంగ్లాదేశ్ లో చచ్చిపోతే మనం ఈ రేంజ్ లో మానవత్వం ప్రకటిస్తున్నామా, సంఘీభావం తెలుపుతున్నామా? పాకిస్తాన్ లో చచ్చిపోతే, జమ్మూ కాశ్మీర్ లో చచ్చిపోతే, లేదా మన చుట్టుపక్కల ఏ హిందువు కన్నా ఏమన్నా అయితే ఈ స్థాయిలో మనం సంఘీభావం తెలుపుతున్నామా లేదా, మానవత్వం ప్రకటిస్తున్నామా లేదా, వాళ్ళ కోసం ఈ స్థాయిలో నిలబడుతున్నామా లేదా ఆలోచించుకోండి. ఆలోచించాల్సిన సమయం ఇది. జై హింద్, జై శ్రీరామ్.